హాయ్ అందరికీ నిన్నటి వీడియోలో అంటే ఆన్లైన్లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది నేను అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియోలో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఆన్లైన్ బిజినెస్ అంటే. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడడానికి రండి. ఇంకా డీటెయిలింగ్గా మనం ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నిన్నటి వీడియోలో ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఆన్లైన్ అంటే మన దగ్గరికి కస్టమర్స్ రారు, మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళము. ప్రోడక్ట్స్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కస్టమర్కి మన ఇంటి దగ్గర నుంచే కొరియర్ వాళ్ళతో పంపిస్తాము. వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు, మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు అర్థమైపోయింది కదా. అండ్ చాలా మందికి ఇంకా డౌట్స్ ఏముంటాయి అంటే, మాకు యూట్యూబ్లో గ్రోత్ రావట్లేదు, ఇన్స్టాగ్రామ్లో గ్రోత్ లేదు, అయినా మాకు ఆర్డర్స్ ఎలా వస్తాయి అంటున్నారు. అందుకే నేను అన్నాను ఏంటి అంటే, ఫస్ట్ మీరు మీషోలో స్టార్ట్ చేయండి. అది కూడా మీకు ఇష్టం అవుతాయనే. మీరు మీషోలో స్టార్ట్ చేస్తే మీకు స్టాక్ అంటే మీరు ఏమి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, వీడియోస్ తీసి పెట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మీరు మీషోలో స్టార్ట్ చేస్తూ ఇలా వీడియోస్ చేయాలి. అంటే మీ ప్రోడక్ట్స్ని మీ ఓన్గా మీరు ఒక లోగో క్రియేట్ చేసుకోండి. ఆ లోగోతో ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి, వాట్సాప్ ఛానల్ అన్నీ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి మీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉండండి. ఈ రోజు కాకపోతే రేపైనా మీ ఛానల్స్కి రీచ్ వస్తుంది అని చెప్తాను. వన్స్ రీచ్ వచ్చాక మీరు మీషోలో సెల్లర్గా కంటిన్యూ కాకున్నా పర్లేదు, మీ ఓన్ బ్రాండ్నే డెవలప్ చేసుకోవచ్చు. మీరు మీషోలో రిటర్న్స్ వస్తున్నాయి, మాకు ప్రాబ్లం అవుతుంది అని అనుకునే వాళ్ళు మీ ఓన్గా మీ బ్రాండ్ని డెవలప్ చేసుకోవచ్చు. వన్స్ మీకు రీచ్ వచ్చింది అంటే మీకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు మీ ప్రోడక్ట్స్ కావాలి అని. అప్పుడు మీ వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్కువ మంది మీకు కాల్స్, మెసేజెస్ చేస్తుంటే వాట్సాప్ వాళ్ళు కూడా బ్లాక్ చేసేస్తారు. అలాంటి టైంలో మీరేం చేయాలి అంటే వెబ్సైట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వన్స్ మీ బిజినెస్ బాగా గ్రో అయినప్పుడు, అంటే మీకు బాగా ఆర్డర్స్ వస్తున్నాయి, అది ఆన్లైన్లో అంటే సోషల్ మీడియా నుంచి మీకు ఆర్డర్స్ ఎక్కువగా వచ్చినప్పుడు మీకు రీచ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే మీ ప్రోడక్ట్స్ కస్టమర్కి బాగా నచ్చుతున్నాయి, మీ క్వాలిటీ అండ్ మీ ప్రైస్ అన్నీ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చుతున్నాయి. ఆ స్టేజ్లో మీరు ఒక వెబ్సైట్ తీసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అంటే ఏం లేదండి, మీ ఓన్గా మీరే ఇప్పుడు మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా ఉన్నాయో మీరే మీ ఓన్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. బ్రాండ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏం లేదండి, మీరు మీ స్టోర్కి అంటే ఒక ఆఫ్లైన్ షాప్ అయితే మీరు షాప్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అలాగే ఆన్లైన్ షాప్కి కూడా ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని ఒక లోగో క్రియేట్ చేసుకోండి. ఆ లోగోతోనే మీరు ఫస్ట్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉండండి. అలా ప్రమోట్ అయిన కొద్దీ మీ బ్రాండ్ అనేది మీ ప్రోడక్ట్స్ వల్ల గ్రోత్ అవుతూ ఉంటుంది, అంటే డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగే గ్రోత్ వస్తుంది. కాబట్టి ఆ టైంలో అదే లోగోతో మీరు వెబ్సైట్ లాంచ్ చేస్తే మీకు యూజ్ ఉంటుంది. మాకు అసలు ఎలాంటి ప్రమోషన్ లేదు, అంటే మేము ఏమీ సోషల్ మీడియాలో చేయలేదు, మా దగ్గర ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయని మీరు ముందే వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే, నేను న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకే చెప్తున్నాను, ఆల్రెడీ గ్రో అయిన వాళ్ళ గురించి చెప్పట్లేను. న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ సోషల్ మీడియాలోనే చెయ్యండి. వన్స్ సోషల్ మీడియా ఓకే, మాకు ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడే మీరు వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఫ్రీ ఉండదండి. హోస్టింగ్ అండ్ డొమైన్కి మనీ తీసుకుంటారు. మీ దగ్గరలో ఎవరైనా వెబ్సైట్ ప్రొవైడర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్కి మనమైతే కొంత మనీ అయితే పే చేసి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు హోస్టింగ్ డొమైన్ అంటే ఏంటి అంటే, డొమైన్ అంటే www అని ఉంటుంది కదా, అది డొమైన్. హోస్టింగ్ అంటే ఏంటి అంటే మీరు ఇంటర్నెట్లో మీ డేటాని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన దాన్ని హోస్టింగ్ అంటారు. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను, నా ఛానల్ నేమ్ అంటే శీర్ష టాక్స్ అనేది డొమైన్. అండ్ హోస్టింగ్ అంటే నా వీడియోస్ అన్నీ నేను ఇంటర్నెట్లో ఉంచుకుంటున్నాను కాబట్టి నా వీడియోస్ చూడడానికి హోస్టింగ్. అంటే యూట్యూబ్లో నా వీడియోస్ కనిపిస్తుంటాయి కదా, అది హోస్టింగ్. అర్థమైంది కదా. అంటే నా నేమ్తో మీరు సెర్చ్ చేస్తే నా ఛానల్ వస్తుంది, సో దాన్ని డొమైన్ అంటారు. అండ్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం హోస్టింగ్ అంటారు. హోస్టింగ్ అండ్ డొమైన్ క్రియేట్ చేసి మీకు వెబ్సైట్ క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రీ వెబ్సైట్ అయితే ఉండదండి, ఒకవేళ ఉన్నా మీకు లిమిటేషన్స్ ఉంటాయి, మీరు మనీ పే చేసి తీసుకోవాల్సిందే. వన్స్ మీ బిజినెస్ గ్రో అవుతుంది కాబట్టి అప్పుడు మీరు మనీ పెట్టగలుగుతారు, ఇన్వెస్ట్ చేయగలుగుతారు, కాబట్టి మీరు వెబ్సైట్ అయితే తీసుకోవచ్చు. ఈ మధ్య చాలామంది క్రియేటర్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసి ఓన్ వెబ్సైట్స్ లాంచ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అలా మీరు కూడా చేయొచ్చు.
చాలా మంది అడుగుతున్నారండి. మేము సోషల్ మీడియాలో ప్రోడక్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. మాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు కావాలి అని. కానీ వాళ్ళు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు అని అంటున్నారు. వాళ్ళకి ఒకవేళ మీ ప్రోడక్ట్ కావాలి అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కరెక్ట్‌గా వాళ్ళకి విజిబుల్ అయ్యేలాగా మీ వీడియోస్‌లో అండ్ మీ ఛానల్స్‌లో పెట్టాలి. అంటే ఒక ప్రోడక్ట్ వీడియో చేశారనుకోండి. ఆ వీడియోలో మీ ఫోన్ నంబర్ ఇచ్చేసి కరెక్ట్‌గా కనిపించేలాగా పెట్టండి. అండ్ మీ బయోలో అంటే యూట్యూబ్ బయో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ బయో కావచ్చు, ఫేస్‌బుక్ బయో కావచ్చు. ఈ అన్నింటిలో కూడా మీరు ఇన్‌స్టాగ్రామ్ లింక్, యూట్యూబ్ లింక్, ఫేస్‌బుక్ లింక్, వాట్సాప్ లింక్ ఇలా అన్ని లింక్స్ కూడా యాడ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు మీతో డైరెక్ట్‌గా మొబైల్ నంబర్‌తో కాంటాక్ట్ కాకున్నా ఇలా లింక్స్ నుంచి కూడా వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒకవేళ వాళ్ళు కరెక్ట్‌గా అన్ని డీటెయిల్స్ పంపించాక మీరు ఆ డీటెయిల్స్ రీచెక్ చేసుకోండి. అసలు ఆ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇచ్చారా? మొబైల్ నంబర్ వాళ్ళదేనా? ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ తీసుకోమని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇలా అయితే మీరు లాసెస్ అయితే ఫేస్ చెయ్యరు. అండ్ గుర్తుపెట్టుకోండి మీరు స్టార్టింగ్ అయినా కంటిన్యూ చేస్తున్నా కానీ ఒకవేళ మీ బిజినెస్ బాగా గ్రో అయ్యాక క్యాష్ ఆన్ డెలివరీ యాక్సెప్ట్ చేయండి. కానీ స్టార్టింగ్ స్టేజెస్‌లో మీరు క్యాష్ ఆన్ డెలివరీ యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు లాసెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీషోలోనే కాదండి, నార్మల్ కొరియర్ అంటే మీ ఓన్‌గా మీరు పంపించినా కానీ రిటర్న్ ఛార్జెస్ అయితే పే చేయాల్సుంటుంది. మీకు లాస్ అవుతుంది. పోతే న్యూ సెల్లర్స్‌కొచ్చే లాస్ ఏంటి అంటే నో రిటర్న్, నో ఎక్స్‌చేంజ్ అని పెట్టినప్పుడు కస్టమర్స్ ట్రస్ట్ చేయడానికి ఉండదు. మీది న్యూ పేజ్, అలాగే మీకు రివ్యూస్ లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల సేమ్ మీషో లాగే అండి. మీకు రివ్యూస్ ఉండాలి. మీ ఛానల్‌కి గ్రోత్ ఎక్కువ ఉండాలి. అప్పుడే కదా మిమ్మల్ని ట్రస్ట్ చేసి నో రిటర్న్, నో ఎక్స్‌చేంజ్ ఉన్నా కానీ మీ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు. మీరు ఎవరో తెలీదు వాళ్ళకి. ఓన్లీ ఒక వీడియో పెట్టేస్తారు. వాట్సాప్ నంబర్ పంపించేస్తారు. ఫోన్‌పే చేయమంటారు. వాళ్ళు ఫోన్‌పే చేసి నో రిటర్న్, నో ఎక్స్‌చేంజ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? అందుకే మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. మీ ఫాలోవర్స్‌ని, సబ్స్క్రైబర్స్‌ని పెంచుకోండి ఫస్ట్. వాళ్ళు ఇంక్రీజ్ అయినంక మీ మీద వాళ్ళకి ట్రస్ట్ ఉన్నప్పుడు అప్పుడు మీరు నో రిటర్న్, నో ఎక్స్‌చేంజ్ అని పెట్టండి. ఏదైనా అంతే అండి, స్టార్టింగ్‌లో లాసెస్ ఫేస్ చేస్తాము. వన్స్ మనం స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన నిజమే కాబట్టి స్టార్టింగ్ నేను ఒక వీడియో పెట్టాను, 2 వీడియోస్ పెట్టాను, నాకు గ్రోత్ లేదు అని అస్సలు అనుకోవద్దు. మనం ఎంత కష్టపడితే మనకు అంత సక్సెస్ వస్తుంది. అంటే మనకు రాకపోవచ్చు. మనం అప్పుడు స్క్రోల్ చేస్తుంటే పక్కనోళ్ళకి ఎవరికో 2 వీడియోస్‌కో చాలా గ్రోత్ వచ్చేసింది. మేము ఇన్ని వీడియోస్ చేస్తున్నాము. ఒక 50 వీడియోస్ చేసాం. మాకు ఇంకా గ్రోత్ రాలేదు అంటే అక్కడే ఆగిపోతాము. మీకు ఇప్పుడు గ్రోత్ రాకున్నా మీకెందుకు రాట్లేదు అనేది రీజన్ తెలుసుకోండి ఫస్ట్. ఆ రీజన్ తెలుసుకొని దాన్ని మార్చుకుంటూ మిమ్మల్ని మీరు గ్రో చేసుకుంటూ, మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్తేనే కదా బిజినెస్ అయినా, లైఫ్‌లో అయినా ఎక్కడైనా మనం ముందుకు వెళ్తాము, గ్రో అవుతాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది కూడా మనకి ఊరికే రాదు కదా! సో, మీరు కూడా ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి ముందే మన ఛానల్‌లో ఒక కామెంట్ అయితే వచ్చిందండి నాకు. నేను అది చదివాను. ఏంటి అంటే మీరు మీషోని ప్రమోట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీషో సెల్లర్‌గా జాయిన్ అయ్యాను. స్టాక్ తెచ్చుకున్నాను. లాస్ ఫేస్ చేశాను. మీరు ఇలా చేయొద్దు అంటున్నారు. నేను ఎక్కడైనా మీషోలో ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే వస్తానని చెప్పానా? లేదు కదా! మీషో అంటే ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఏది తెలియకుండా మీకు నచ్చిన ప్రోడక్ట్ తెచ్చుకొని ఆ క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి మీకు నచ్చిన ప్రైస్ ఇచ్చేసి అండ్ ప్రైస్ రికమెండేషన్స్‌లో తక్కువ ప్రైస్ యాక్సెప్ట్ చేసేసి మీరు లాసెస్ వస్తుందంటే సరిపోదు కదా! మీరు ఒక ప్రాపర్‌గా తెలుసుకోవాలి అసలు మీషో సెల్లింగ్ అంటే ఏంటి? ఎలా చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి? ఎలా చేస్తే మనం లాస్ అవుతాము? అండ్ మనకు క్లెయిమ్ అవుతుందా? క్లెయిమ్ ఎందుకు అవుతుంది? బార్కోడెడ్ ప్యాకెట్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఇలా ఎన్ని ఉంటాయి. ఇది ఏది తెలియకుండా ఒక వీడియో చూసేసి డైరెక్ట్‌గా క్యాటలాగ్ అప్లోడ్ చేసి క్యూసీ పాస్ అయిపోగానే మీకు ఆర్డర్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ప్రైస్ రికమెండేషన్ ఇచ్చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. అంటే ₹100 ప్రోడక్ట్‌ని వాళ్ళు ₹50 ప్రైస్ రికమెండేషన్ ఇవ్వగానే ఓకే మనకు ఆర్డర్స్ రావాలని యాక్సెప్ట్ చేసేస్తాము. లాసెస్ ఫేస్ చేస్తాము. ఇలా లాసెస్ ఉంటాయి చాలా. మీకు రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ వచ్చినప్పుడు లాసే కదా! ₹162 లాస్ అవుతారు. నేను చెప్పలేదా వీడియోస్‌లో? లాస్ కూడా ఉంటుంది. అలానే ప్రాఫిట్స్ లేవా? ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. మీకు ప్రొడక్ట్స్ ఎక్కువగా అంటే ఒకటే రోజు ఒక 10 ఆర్డర్స్ వచ్చాయనుకోండి. అందులో ఒక 2 ప్రొడక్ట్స్ రిటర్న్ వచ్చినంత మాత్రాన మిగతా ప్రొడక్ట్స్ అయితే సేల్ అవుతున్నాయి కదా! మీరు ఇంటి దగ్గర నుంచే సేల్ చేస్తున్నారు కదా! షిప్పింగ్ చార్జెస్ మీరు పే చేయరు కదా! మిగతా వాటన్నిటికి. మీ మీషో ప్రైస్ మీకైతే వచ్చేస్తుంది కదా! సో, ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి కూడా చెప్పాను. రిటర్న్‌లెస్ రిఫండ్ పాలిసీ అని ఉంది. అది కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద
మీకు మీషో వాళ్ళు ఇస్తారు. వన్స్ దానికి ఎలిజిబుల్ అయితే ఇలాంటి పాలసీ కూడా ఉంది మీషోలో, అది కూడా తెలియదు వాళ్ళకి, కానీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, నేను ప్రమోషన్ చేస్తున్నాను అన్నారు కదా, నేను అస్సలు ప్రమోషన్ చేయట్లేను. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే ఆన్లైన్లో మీ ఓన్గా చేసుకోండి. నా సజెషన్ వినేవాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. నన్ను నమ్మకుండా మీరు ప్రమోషన్ చేస్తున్నారు చేయొద్దు అంటే అది మీ ఇష్టం కదా. నేనైతే ప్రమోట్ చేయట్లేను అండి, నేను ఎక్కడా లింక్స్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ మీషో నుంచి నాకు ఆప్షన్ ఉంది, నేను లింక్స్ ఇచ్చి మిమ్మల్ని జాయిన్ అవ్వమంటే నేను థౌజండ్స్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ నేను చేయట్లేను కదా. నేను ఎక్కడైనా లింక్స్ ప్రొవైడ్ చేస్తానా, మీరు ఈ లింక్ నుంచి వెళ్ళి మీషోలో సెలర్ అకౌంట్ తీసుకోమని? లేదు కదా. అండ్ మీషో క్రియేటర్ క్లబ్ లింక్ ఏమైనా ప్రొవైడ్ చేస్తానా? నేను రీసేలింగ్ గురించి చెప్పాను, మీషో క్రియేటర్ క్లబ్ గురించి చెప్పాను, మీషోలో సెలర్గా ఎలా జాయిన్ అవ్వాలో చెప్పాను. ఎందుకు అంటే చాలా మంది ఇంటి నుంచే ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారు, కానీ అలాంటి వాళ్ళని మనీ పే చేయించుకొని, థౌజండ్స్ ఆఫ్ మనీ పే చేయించుకొని గైడెన్స్ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి లాస్ అవ్వద్దు, వాళ్ళకి ఏది తెలియకపోయినా నాకున్న నాలెడ్జ్ని నేను షేర్ చేయాలి అనే ఇలా వీడియోస్ చేస్తున్నాను. కానీ ఏదో ప్రమోట్ చేస్తే నాకు మనీ రావు. నేనే కాదండి, మీషో గురించి వీడియోస్ తీస్తున్న ఏ ఒక్కరికి కూడా 1 రూపీ కూడా ఇవ్వదు మీషో. ఒకవేళ లింక్స్ ప్రొవైడ్ చేస్తే ఆ లింక్స్ నుంచి అయితే మాకు మనీ వస్తాయి, కానీ మేము లింక్స్ ప్రొవైడ్ చేయట్లేం కదా. మీరు ఈ లింక్ నుంచే మీరు సెలర్ అకౌంట్ తీసుకోండి, ఈ లింక్ నుంచే క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వండి, ఈ లింక్ నుంచే మీరు మీషో రీసెలర్గా జాయిన్ అవ్వండి అని నేను ఎప్పుడైనా మీషోలో లింక్స్ ఇచ్చానా? మన ఛానల్లో ఎక్కడైనా చూపించండి నేను లింక్స్ ఇచ్చింది? లేదు కదా. మీకు ఓకే అయితేనే, మీరు జెన్యూన్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి. లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. ప్రాఫిట్స్ లేవు అని చెప్పలేను, లాసెస్ లేవు అని చెప్పలేను. మీరు అన్నీ తెలుసుకొని ప్రతిదీ ముందే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగితే మీకు 100% ప్రాఫిట్స్ ఉంటాయి. చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా సెల్లర్స్గా జాయిన్ అయ్యి థౌజండ్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేస్తున్నారు మంత్లీ. నాకు కాల్స్ వస్తున్నాయి, నేనేమి ఊరికే మీకు చెప్పట్లేను. ఓకే, మీకు జెన్యూన్ అనిపించలేదు, మీషో అవసరమే లేదు, ఫ్రాడ్ అంటున్నారు అనుకుంటే మీ ఓన్గా మీరే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఆన్లైన్ బిజినెస్ కూడా ఎలా చేయాలో నేను మన ఛానల్లో చెప్పాను. దానికి 100 మంది నష్టపోయినా పర్లేదు, నేను పైకి వెళ్తే సరిపోతుంది అని అయితే అస్సలు అనుకోలేదండి. ఒకవేళ ఎలా ఉందంటే సిచ్యువేషన్, నేనేదో మంచి చేద్దాం అనుకున్నా కానీ నాకు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అయినా నేను ఆ నెగిటివిటీని అస్సలు తీసుకోదలుచుకోవట్లేను. ఎందుకు ఈ కామెంట్ మీద రిప్లై ఇస్తున్నాను అంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది కదా నేను ప్రమోట్ చేయట్లేను అని. ఒకవేళ నా ఛానల్లోనే వీడియోస్ చూడమని నేను చెప్పట్లేను, వేరే వాళ్ళది తెలుసుకోండి, మీ ఓన్ రీసెర్చ్ కూడా చెయ్యండి. నేను చేస్తున్నాను, జెన్యూన్గా చెప్తున్నాను అని అనిపిస్తే మాత్రమే మీరు సెలర్ అకౌంట్ తీసుకోండి, క్యాటలాగ్స్ అప్లోడ్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఖచ్చితంగా ఇస్తాను. ఏ టైంలో అయినా నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, మీకు గైడెన్స్ కావాలి అక్క, మీది ఫ్రీ గైడెన్స్ అని ఎవరైనా నాకు కామెంట్ చేస్తేనే నేనైతే మీకు ఇస్తాను గైడెన్స్. నెక్స్ట్, ఆన్లైన్ బిజినెస్ గురించి కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్స్ చేయండి. నాకు కామెంట్ చేసినా రిప్లై ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కానీ నేను వెంటనే రిప్లై ఇస్తాను. వెంటనే కాకపోయినా కొంచెం టైం తీసుకొని అయితే రిప్లై ఇస్తాను. ఇదైతే తెలుసుకోండి అబ్బా, నేను ఆన్లైన్ బిజినెస్ గురించి చెప్తున్నాను. అండ్ ఆన్లైన్లో ఎవరైనా ఇంటి దగ్గర నుంచి ప్రోడక్ట్ సేల్ ఎలా చేయాలో చెప్తున్నాను. అది మీషో కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని కూడా కావచ్చు. నేను ఓన్లీ మీషోని అయితే ప్రమోట్ చేయట్లేదు, కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇస్తాను. ఓకే, లాస్ట్లో ఇది అయితే చెప్పాలనుకున్నాను. ఓకే, ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.